నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ త్వరలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి। మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎటువంటి పోటీ కనిపిస్తోంది, పార్టీలు ఎటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నాయి, పార్టీలు ఈసారి ఎవరిని బరిలోకి దించుతున్నాయనే వివరాలు కంప్లీట్గా మేము మీకు అందించబోతున్నాం। ఒక్కో లోక్సభ స్థానం వారీగా పూర్తి వివరాలు మీకు అందించబోతున్నాం। ఇప్పుడు విశాఖపట్నం లోక్సభ స్థానం గురించిన వివరాలు ఒకసారి చూద్దాం। విశాఖ లోక్సభ స్థానం నుంచి బీజేపీ, వైసీపీ, టీడీపీ జనసేన రెండు కంబైన్డ్గా వెళ్తాయని చెప్తున్నారు। సో ఇద్దరు కూడా పొత్తులో ఉంటారు। ఈ నేపథ్యంలో వైసీపీ ఎవరిని బరిలోకి దించాలి అని అనుకుంటుందనే వివరాలు కూడా నేను మీకు అందించబోతున్నాను। అంటే ఎంతవరకు నిజానికి విశాఖపట్నం నుంచి వంశీకృష్ణను బరిలోకి దించాలి అని అనుకుంది వైసీపీ, కానీ వంశీకృష్ణ మొన్న జనసేనలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ వ్యూహాన్ని మార్చుకుంది। వైసీపీ బొత్స ఝాన్సీని బరిలోకి దించాలని అనుకుంటుంది, బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని బరిలోకి దించాలని అనుకుంటుంది। మరి టీడీపీ ఎవరిని బరిలోకి దించాలని అనుకుంటోంది, బీజేపీ ఎవరిని బరిలోకి దించాలనుకుంటుంది। టీడీపీ బీజేపీ కలిసి వెళితే ఎవరు బరిలోకి దిగే అవకాశం ఉంది, టీడీపీ జనసేన పొత్తులో వెళ్తూ బీజేపీ ఒంటరిగా వెళ్తే ఎవరు బరిలోకి దిగే అవకాశం ఉందనే వివరాలు కూడా మనం చూస్తున్నాం। వైసీపీ నుంచి అయితే మాత్రం బొత్స ఝాన్సీ బొత్స సత్యనారాయణ సతీమణి ఆమె బరిలోకి దిగుతారు। సో ఒక్కొక్క అభ్యర్థి గురించిన వివరాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం। సో విశాఖపట్నం నుంచి ఒకసారి బొత్స ఝాన్సీకి సంబంధించిన వివరాలు చూద్దాం। బొత్స ఝాన్సీ బొత్స సతీమణి బొత్స సత్యనారాయణ సతీమణి ఆవిడ 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు, 2 సార్లు ఎంపీగా పార్లమెంటుకి వెళ్ళారు, 2 సార్లు జడ్పీటీసీ చైర్పర్సన్గా చేశారు। తొలిసారి విశాఖపట్నం నుంచి ఆమె ఈసారి పోటీ చేయాలనుకుంటున్నారు। 2 సార్లు ఎంపీ, 2 సార్లు జడ్పీ చైర్పర్సన్గా, అంటే సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు। భర్త కూడా రాజకీయాల్లోనే సుదీర్ఘ కాలం నుంచి ఉన్నారు। మొదట్లో కాంగ్రెస్తో ఉండేవారు, ఆ తర్వాత ఇప్పుడు వైసీపీలో ఉన్నారు। సో ఈ రాజకీయ అనుభవం అంతా కూడా విశాఖపట్నంలో గెలవడానికి అవకాశం పడుతుందని అనుకుంటూ ఉన్నారు। అలాగే విశాఖపట్నంలో ఎక్కువగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లన్నీ కూడా ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది, వైసీపీ వైపు వచ్చే అవకాశం ఉంటుందనే వ్యూహాన్ని చేస్తున్నారు। అయితే విశాఖ నుంచి మాత్రం తొలిసారిగా బరిలోకి దిగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది। ఇంతవరకు కేవలం విజయనగరం రాజకీయాలకే పరిమితమయ్యారు। ఈసారి విశాఖపట్నం నుంచి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు బొత్స ఝాన్సీ। ఇక మరొక అభ్యర్థి టీడీపీకి సంబంధించిన వివరాలు మనం చూద్దాం। టీడీపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారు, టీడీపీ నుంచి 2 అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉంది। టీడీపీ నుంచి 2 అభ్యర్థులు పల్లా శ్రీనివాస్ యాదవ్, అలాగే బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది। ఇద్దరు కూడా విశాఖ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్నారు। సో ఒకసారి మనం శ్రీభరత్ వివరాలు చూస్తే ఆయన బాలకృష్ణ అల్లుడు 2019లో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు, కానీ ఆయన తక్కువ ఓట్ల తేడాతో, కేవలం 4000 పైచిలుకు ఓట్ల తేడాతో మాత్రమే వైసీపీ అక్కడ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది। సెకండ్ ప్లేస్లో శ్రీభరత్ అక్కడ నిలిచారు, ఎంవివి సత్యనారాయణ అక్కడ ఎంపీగా గెలుపొందారు, వైసీపీ అభ్యర్థి గెలుపొందారు, కానీ తక్కువ మెజార్టీతోనే గెలుపొందారు। సుమారు చాలా 4000 ఓట్ల పైచిలుకు మెజార్టీతోనే ఆయన గెలుపొందారు। ఈసారి భరత్ మరోసారి విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు। 2019లో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం కలిసి వస్తుంది। అలాగే గీతం విద్యా సంస్థల అధినేతగా జిల్లాలో మంచి గుర్తింపు ఉంది। ఇవన్నీ కూడా భరత్కి ఈసారి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు। ఇక టీడీపీ నుంచే మరొక అభ్యర్థి కూడా సీట్ను ఆశిస్తూ ఉన్నారు, ఎంపీ సీట్ను ఆశిస్తూ ఉన్నారు, పల్లా శ్రీనివాస్ యాదవ్। ఆయన కూడా టీడీపీ నుంచి ఈసారి విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు। 2014లో గాజువాక టీడీపీగా పోటీ చేసి ఆయన గెలిచారు। గాజువాకలో పవన్ పోటీ చేస్తే ఎంపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది। పల్లా శ్రీనివాస్ యాదవ్ అక్కడ పోటీ చేస్తానని అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారు అనే దాన్ని బట్టి పల్లా శ్రీనివాస్ యాదవ్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది। ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనుకుంటున్నారు ఈస్ట్ నుంచి పోటీ చేస్తారా, వెస్ట్ నుంచి పోటీ చేస్తారా, ఒక చోట నుంచి పోటీ చేస్తారా, 2 చోట్ల నుంచి పోటీ చేస్తారా, అటు గాజువాక నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది। ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే విశాఖపట్నం నుంచి పల్లా శ్రీనివాస్ యాదవ్ తనకి ఎంపీ టికెట్ ఇవ్వమని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది। ఒకవేళ పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నుంచి అంటే గాజువాక నుంచి పోటీ చేయకపోతే అక్కడ నుంచి శ్రీభరతే, బాలకృష్ణ అల్లుడు శ్రీభరతే విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది। ఇక బీజేపీకి సంబంధించిన వివరాలు కూడా మనం చూద్దాం। బీజేపీ సారి
ఎవరిని బరిలోకి దించే అవకాశం ఉంటుంది. బీజేపీ నుంచి కూడా ఇద్దరు పోటీ పడుతున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ఉన్నారు. అలాగే జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. జీవీఎల్ నరసింహారావు ఇద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్ళినట్లయితే కొన్ని ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది. కానీ టీడీపీ, జనసేన వెళ్ళినా బీజేపీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం దగ్గుబాటి పురంధేశ్వరి ఆమె కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. జీవీఎల్ నరసింహారావు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. విశాఖ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటూ ఉన్నారు ఇద్దరు కూడా. సో దగ్గుబాటి పురంధేశ్వరి గురించి వివరాలు మనం చూస్తే 2009లో ఆమె కాంగ్రెస్ నుంచి విశాఖ ఎంపీగా గెలిచారు. గతంలో విశాఖ ఎంపీగా గెలిచినటువంటి అనుభవం ఉంది. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న అనుభవం కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తారు. 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా గెలిచారు. సో ఈసారి విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. గతంలో విశాఖ ఎంపీగా గెలిచినటువంటి అనుభవం, ప్రజలతో మమేకమైనటువంటి తీరు, ఇవన్నీ కూడా దగ్గుబాటి పురంధేశ్వరికి కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉండటం ఇవన్నీ కూడా దగ్గుబాటి పురంధేశ్వరికి కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇక ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులుగా జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. జీవీఎల్ నరసింహారావు వివరాలు మనం చూసినట్లయితే ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. విశాఖ రాజకీయాల్లో చాలా యాక్టివ్గానే ఆయన కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి సంబంధించి ప్రెస్ మీట్లు నిర్వహించడం, బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది ఇవన్నీ కూడా చెప్పడం, ఇవన్నీ చాలా యాక్టివ్గానే మనకి కనిపిస్తుంటుంటారు జీవీఎల్ నరసింహారావు. ఆయన రాజ్యసభ సభ్యుడు. పార్టీ పెద్దలతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. పార్టీ అధిష్టాన పెద్దలతో చాలా క్లోజ్ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. ముందు చూపుతో ఎప్పటి నుంచో విశాఖలో పర్యటనలు చేస్తుంటుంటారు. సహజంగా జీవీఎల్ నరసింహారావు ఆయన సెఫాలజిస్ట్ కూడా. సో ఎన్నికల్లో ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రజానాడి ఏ విధంగా ఉంటుంది, ఈ సర్వేలన్నింటినీ విశ్లేషించడంలో దిట్ట, సర్వేలు చేయడంలో కూడా ఆయన దిట్ట. సో ప్రజానాడి ఎలా ఉంటుందో, ఎక్కడ ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటాయి, ఎక్కడ గెలవడానికి అవకాశం అంటే ఇవన్నీ కూడా ఆయన బేరేజ్ వేసుకుంటారు. అందులో ఆయన దిట్ట. కాబట్టి జీవీఎల్ నరసింహారావు కూడా ఈసారి ఆయనకు విశాఖపట్నం సీటు కలిసి వస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. మరి బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్తే కొన్ని ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది టీడీపీ, జనసేన అభ్యర్థులకు సంబంధించి. కానీ వైసీపీ నుంచి మాత్రం అభ్యర్థి బొత్స ఝాన్సీకి టికెట్ అయితే ఖరారైపోయింది. వైసీపీ నుంచి బొత్స ఝాన్సీనే అక్కడ నుంచి పోటీ చేస్తారు. సో బీజేపీ, టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పొత్తులు అంశం గురించి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసే విషయం క్లారిటీ వస్తే మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆయన పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తే మాత్రమే అక్కడ నుంచి పోటీ చేయాలి అని అనుకుంటున్నారు. కాబట్టి సో ఓవరాల్గా ఇది ఇక్కడ నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ అభ్యర్థి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. కేఏ పాల్ ఈసారి విశాఖపట్నం పార్లమెంట్ నుంచి కూడా ఆయన పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆయన ప్రజాశాంతి పార్టీని ఆయన స్థాపించారు. ఇటు తెలంగాణ ఎలక్షన్స్ చూసినప్పుడు ఇక్కడ యాక్టివ్గా కనిపిస్తుంటుంటారు. ఇక్కడ అభ్యర్థులు నిలపడం గురించి, అటు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ కూడా ఆయన యాక్టివ్గానే ఉంటుంటారు. విమానం గుర్తుతో గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. సో నేను ఖచ్చితంగా గెలుస్తాను, మా పార్టీ అభ్యర్థులను అన్ని నియోజకవర్గాల్లోనూ పెడతాను అని కేఏ పాల్ అంటుంటుండే. సో కేఏ పాల్ ఆయన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఈసారి విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. పుట్టి పెరిగిందంతా కూడా అక్కడ విశాఖపట్నంలోనే. కాబట్టి ఆ విషయం ఆయనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఉత్తరాంధ్రలోనే ఆయన పుట్టారు. పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే. క్రిస్టియన్ చారిటీస్ పేరుతో సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కేఏ పాల్కి కలిసి వచ్చే అంశాలు అని కేఏ పాల్ చెప్తున్నారు. సో నేను ఈసారి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని కేఏ పాల్ కూడా అక్కడ ఆశిస్తున్నారు. సొంత పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా ఉండి అక్కడ నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ పోటీ చేస్తారు. టీడీపీ నుంచి బాలకృష్ణ అల్లుడు పోటీ చేస్తారా, లేకపోతే పల్లా శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తారు. పల్లా శ్రీనివాస్ యాదవ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అంశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బీజేపీ నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తారా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం తెలిసే అవకాశం ఉంది. ప్రజాశాంతి పార్టీ నుంచి మాత్రం కేఏ పాల్ పోటీ చేస్తారు.
బీజేపీ నుంచి జీవీఎల్ పురంధేశ్వర పొత్తుల అంశంపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి మా ప్రతినిధి అనిల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనిల్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు అందించడానికి. అనిల్, మొత్తానికి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. వైసీపీ నుంచి బొత్స ఝాన్సీని ఖరారు చేశారు, బొత్స ఝాన్సీ అక్కడ నుంచి పోటీ చేస్తారు. సో టీడీపీ నుంచి బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? టీడీపీ నుంచి ఇద్దరిద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు, టీడీపీ బీజేపీ నుంచి ఇద్దరిద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా విశాఖ నుంచి పోటీ చేస్తారంటున్నారు. ఎలా ఉండబోతున్నాయి విశాఖ రాజకీయాలు, ఎలా ఉండబోతున్నాయి? విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతుంది రోహిత్. ఎందుకంటే గతం నుంచి చూసుకున్నట్లయితే కనుక నాన్ లోకల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 2004 నుంచి 2019 వరకు చూసుకుంటే దాదాపుగా 4 పర్యాయాలు కూడా నాన్ లోకల్సే విశాఖ ఎంపీగా కూడా విన్ అయినటువంటి పరిస్థితి ఉంది. 2004లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అలాగే 2009లో దగ్గుబాటి పురంధేశ్వరి ఇక్కడి నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికై ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నెల్లూరు జిల్లా. అలాగే చూసుకున్నట్లయితే 2014లో బీజేపీ తరపున ఉమ్మడి అభ్యర్థిగా 3 పార్టీలకు సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగినటువంటి కంబంపాటి హరిబాబు 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి విశాఖ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనది కూడా ప్రకాశం జిల్లానే. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి ప్రముఖ బిల్డర్ ఎంవివి సత్యనారాయణ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా. ఇలా చూసుకున్నట్లయితే కనుక విశాఖలో నాన్ లోకల్స్ చాలా ఎక్కువగా కూడా విజయం సాధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈసారి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ అనే ఒక నానుడిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ మోస్ట్ పొలిటికల్ ఫ్యామిలీలోంచి బొత్స సత్యనారాయణ సతీమణిని రంగంలోకి దింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే బొత్స సత్యనారాయణకు ఆ విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తొలుత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని ఒక లోకల్ అభ్యర్థిగా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను ఇక్కడి నుంచి రంగంలోకి దింపితే గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వంశీకృష్ణ ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయనకు ఉన్నటువంటి అసంతృప్తి దృష్ట్యా పార్టీని వీడి జనసేన పార్టీలో చేరడంతో వేరే ఆలోచన ఏమీ చేయకుండా బొత్స సత్యనారాయణ సతీమణినే ఇక్కడి నుంచి రంగంలోకి దింపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. రేపు ఎల్లుండి వచ్చేటువంటి జాబితాలో ఆమె పేరు కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఆమె 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. బొబ్బిలి పార్లమెంటు స్థానం నుంచి తొలుత ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత విజయనగరం ఎంపీగా కూడా పనిచేశారు. 2 సార్లు జడ్పీ చైర్పర్సన్గా విజయనగరం జిల్లాకి పనిచేయడం జరిగింది. అలాగే ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు, ఉన్నత విద్యావంతురాలుగా ఉన్నారు కనుక ఆమె అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనబడుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి 2 అభ్యర్థులు ప్రధానంగా పోటీలో ఉన్నారనే చెప్పాలి. గతంలో పోటీ చేసినటువంటి బాలకృష్ణ అల్లుడు మతుకుమిల్లి శ్రీభరత్తో పాటు అలాగే పల్లా శ్రీనివాస్ యాదవ్ 2014 ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్కి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. ఎమ్మెల్యేగా కూడా కొనసాగినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. పల్లా శ్రీనివాస్ను ఒకవేళ గాజువాక స్థానం నుంచి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్కు పోటీ చేస్తే కనుక పల్లా శ్రీనివాస్ని విశాఖ ఎంపీగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో విశాఖ ఎంపీగా శ్రీభరతే మళ్ళీ పోటీ చేయబోతున్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తే పల్లా శ్రీనివాస్ యాదవ్ ఎంపీని టికెట్ ఇమ్మని ఎందుకు అడుగుతారు? సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయకపోతే పల్లా శ్రీనివాస్ యాదవ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? పల్లా శ్రీనివాస్ని అకామిడేట్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే 2014లో ఆయన విజయం సాధించారు. విజయం సాధించి ఆయన ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు. పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పల్లా శ్రీనివాస్ కొనసాగుతున్నారు. పార్టీ యాక్టివిటీస్ని చాలా దగ్గరుండి చూసుకోవడం, చురుకైన పాత్ర పోషించడం వంటి అంశాలు ఆయనకి కలిసి వస్తున్నట్టుగా చెప్పాలి. ఎందుకంటే పైగా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి యాదవ్ ఓటర్లు విశాఖ పార్లమెంట్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా యాదవ్ ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే పల్లా శ్రీనివాస్ని రంగంలోకి దింపితే గెలుపు అనేది చాలా సునాయాసంగా ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని రోహిత్ మన పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భరత్ అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు కాపు బీసీ బొత్స ఝాన్సీని రంగంలోకి దింపుతున్నారు కనుక
బీసీ అభ్యర్థినే తెలుగుదేశం పార్టీ కూడా రంగంలోకి దింపితే కలిసి వచ్చే అంశంగా ఉంటుందనేది వారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ దిశగా పోటీ కూడా ఉంటుంది. ఎందుకంటే బీసీ అభ్యర్థినే రెండు పార్టీలు దింపితే కనుక పోటీ కూడా రసవత్తరంగా ఉంటుంది. నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పల్లా శ్రీనివాస్ యాదవ్ని ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా నిలిపే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే గాజువాక సీటు మాత్రం పల్లా శ్రీనివాస్కి కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు స్థానాన్ని భారత్కి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది రోహిత్. ఇక మనం బీజేపీ విషయానికి వస్తే కనుక బీజేపీలో చాలా కీలకమైనటువంటి నేతలు ఇద్దరు విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ పడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేసి విజయం సాధించినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె కూడా విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. బీజేపీ అభ్యర్థిగా మరోసారి ఆమె రంగంలోకి దిగే అవకాశం ఉంటుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గడిచిన 3 ఏళ్లుగా విశాఖలోనే మకాం వేశారు. విశాఖ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. ఇక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కావచ్చు, అన్ని అంశాల్లో కూడా జీవీఎల్ నరసింహారావు విశాఖ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనైతే మాత్రం ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం నన్ను ఆశీర్వదిస్తుంది, నాకు టికెట్ ఇస్తుంది, నేను విశాఖ నుంచి పోటీ చేస్తున్నాననే ధీమాలో జీవీఎల్ నరసింహారావు ఉన్నటువంటి నేపథ్యంలోనే అసలు బీజేపీ అభ్యర్థి ఎవరు, ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే కనుక మళ్ళీ అప్పుడు ఈక్వేషన్ మారే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సపరేట్గా ఒంటరిగా పోటీలోకి దిగితే కనుక బీజేపీ నుంచి విశాఖ పార్లమెంట్కి పురంధేశ్వరితో పాటు జీవీఎల్ నరసింహారావు కూడా తమ అభ్యర్థిత్వానికి పోటీలో వీరిద్దరూ కూడా ఉన్నారని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా అంటే ఒకవేళ పొత్తులో కాకుండా వెళ్తే జీవీఎల్ పురంధేశ్వరి ఇద్దరిలో ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ జీవీఎల్కి పరోక్షమైన సంకేతాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది రోహిత్. ఎందుకంటే గడిచిన 3 సంవత్సరాలుగా ఆయన రెసిడెన్స్ను కూడా విశాఖకే మార్చుకున్నారు. ఇక్కడే విశాఖలోనే ఉంటున్నారు. ఆయన విశాఖలోనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి అన్ని పార్టీల నేతలను కలుపుకుపోవడం కావచ్చు, ఇక్కడ ఏమన్నా కేంద్రంతో చేయించాల్సిన పనులు ఏమైనా ఉంటే వాటిని చేయించడం విషయంలో కావచ్చు, లేకపోతే మన జరిగినటువంటి హార్బర్ ప్రమాదం విషయంలో కావచ్చు, ఇలా కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి అన్ని సమస్యల్లో కూడా పరిష్కార దిశగా వెళ్లేందుకు జీవీఎల్ కృషి చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. తాజాగా ఎన్నికల సంవత్సరం కాబట్టి ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విశాఖ ప్రజలందరినీ జీవీఎల్ కూడా ఆహ్వానించి సంబరాలు కూడా గొప్పగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక జీవీఎల్ కూడా చాలా ముందంజలోనే ఉన్నారు. అలాగే మరోవైపు పురంధేశ్వరి కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు కనుక ఆమె ఒకవేళ పోటీ చేయాలనుకుంటే సీటు కోసం ఆమె కూడా చాలా పకడ్బందీగా ప్రయత్నాలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది రోహిత్. రైట్ అనిల్, మరి ప్రజాశాంతి పార్టీ గురించి మాట్లాడుకుంటే కేఏ పాల్ ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఎస్ ప్రజాశాంతి పార్టీ నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన ప్రకటించడం జరిగింది, విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్నాను, ప్రజలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా తనకు అండగా ఉండాలని చెప్పి పలుమార్లు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలోనే కేఏ పాల్ కూడా అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా కేఏ పాల్ స్పందిస్తూ వస్తున్నారు. హార్బర్ ప్రమాదం అప్పుడు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఒక రకమైనటువంటి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రాజకీయ నేతగానే ఆయన విశాఖలోనే ఉంటూ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయన లోకల్ సెంటిమెంట్ను తెరపైకి తీసుకొస్తున్నారు. నేను స్థానికుడిని, పైగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను కనుక నన్ను కూడా గుర్తించాలని చెప్పి కేఏ పాల్ కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నన్ను ఎంపీని చేస్తే కనుక పార్లమెంట్లో ప్రజల తరఫున గొంతు విప్పుతాను. ప్రధానంగా ఆయన ఎప్పుడైతే విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారో అప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఆయన ముందుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటం నేను నడిపిస్తాను, నాతో పాటు మీరు అందరూ రండి అని చెప్పి ఆయన పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్రాన్ని కూడా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో కేఏ పాల్ నిరాహార దీక్ష కూడా చేసినటువంటి నేపథ్యంలోనే ఇది అంతా కూడా రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. మొత్తానికి అసలు అనిల్ మొత్తానికి ఓకే, ఎవరెవరు షెడ్యూల్ కు ముందు విశాఖ లోక్సభ నియోజకవర్గం ముఖ చిత్రం ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తున్నాం. కానీ అక్కడ గెలుపు ఓటములను ఏ అంశాలు నిర్ణయించబోతున్నాయి, ఏ ఫ్యాక్టర్స్ నిర్ణయించబోతున్నాయి? ఖచ్చితంగా విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా
బాగా చదువుకున్నవారు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఓటర్లే ఎక్కువగా ఉంటారు కనుక వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఇటు అన్ని పార్టీలు కూడా మెలగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే విశాఖ అభివృద్ధి అనేది ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు చాలా ముఖ్యం. ఆ దిశగానే ఆలోచిస్తారు. అభివృద్ధి ఎవరు చేస్తే వారికి ఓటేస్తారు. చాలా క్యాల్కులేటెడ్గా ఉంటుంది ఇక్కడ ఓటింగ్ అంతా కూడా రోహిత్. ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకునే ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉండేటువంటి ఎంపీని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అయితే పార్టీల తాలూకా ప్రయత్నాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కీలకమైన ఎంపీ స్థానంగా భావిస్తోంది. ఎందుకంటే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక రకంగా బయటకు చెప్పకపోవచ్చు, కానీ ఈ పార్లమెంటు స్థానాన్ని మెమోరండంగా కూడా భావించాల్సి ఉంటుంది. రెఫరెండంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటున్న నేపథ్యంలో ఓవరాల్గా చూస్తే కనుక పెద్ద ఎత్తున పోటీ అయితే ఉండబోతా ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ నుంచి నిలబెట్టేటువంటి ఎంపీ అభ్యర్థిపై చాలా కీలకంగా ఆలోచన చేస్తూ ఉంది. అలాగే బీజేపీ కూడా అంతే స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగానే నేతల ఎంపిక కూడా ఉండబోతోంది రోహిత్. రైట్, థ్యాంక్ యూ అనిల్. సో మొత్తానికి అది స్కెడ్యూల్ రావడానికి ముందు విశాఖ లోక్సభ నియోజకవర్గం ముఖ చిత్రం మనం ఏ విధంగా ఉంటుందనేది మనం చూసాం. పార్టీలన్నీ కూడా అక్కడ గెలిపే లక్ష్యంగా గెలిచే అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ సత్యమణి ఝాన్సీ బరిలోకి దిగుతారు. అయితే టీడీపీ నుంచి జనసేన నుంచి బీజేపీ నుంచి ఇద్దరిద్దరు బరిలో ఉన్నారు. టీడీపీ జనసేన కలిసి వెళ్తామని ముందే ప్రకటించారు. ఇక ఆ కూటమిలో బీజేపీ ఉంటుందా లేదని తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో టీడీపీ నుంచి కూడా ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఒకటి శ్రీభరత్ బాలకృష్ణాలుడు, అలాగే శ్రీనివాస్ యాదవ్. ఇటు బొత్స ఇటు బీజేపీ నుంచి కూడా మనకి ఇద్దరు అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉంది. పోటీ పడుతున్నారు జీవీఎల్ నరసింహరావు, అలాగే ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి. సో ఈక్వేషన్స్ వల్ల ఏ విధంగా మారుతాయనేది ఇప్పటికిప్పుడైతే మాత్రం విశాఖ లోక్సభ నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం ఈ విధంగా కనిపిస్తుంది స్కెడ్యూల్ కంటే ముందు. సో స్కెడ్యూల్ వచ్చే నాటికి కొన్ని మార్పులు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే అక్కడ ప్రజలకు కూడా వాళ్ళ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారు. అలాగే లోకల్గా ఉన్నటువంటి చాలా సమస్యల గురించి ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది. సో రాజకీయ నాయకులు చూద్దాం అభ్యర్థులు నిలిపే విషయంలో ఇంకేమన్నా మనసు మార్చుకుంటారా, ఇంకేమన్నా మార్పులు జరుగుతాయి, ఏం జరుగుతుందో చూద్దాం.